మన రాజ్యాంగము ముగింపు నవంబర్ 25, 1949 సంవత్సరంలోనే రాజ్యాంగాన్ని రాయడం పూర్తి చేసినటువంటి సందర్భం ఉన్నది. కానీ ఎందుకు జనవరి 26వ తారీఖు 1950 సంవత్సరంలో ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని ఆలోచన చేసినప్పుడు అప్పటి జాతీయ కాంగ్రెస్ మన యొక్క స్వాతంత్రం రాకముందు 1930 సంవత్సరంలో జనవరి 26వ తేదీ రోజున ఒక ప్రకటన చేసి తీసుకున్నది, ఒక నిర్ణయం తీసుకుంది. ఏమనంటే, ఈ స్వాతంత్రం కోసం మనం పోరాటం చేస్తూ ఉన్నాము, ఈ త్రివర్ణ రంగు జెండా మనమంతా ఒకటే ఉన్నాము, ఒకటే విధంగా ఉన్నాము, కాబట్టి మనకు స్వాతంత్రం అవసరం ఉంది అని చెప్పని ఆలోచన చేసి అప్పుడున్న జాతీయ కాంగ్రెస్ సెనేట్ వాళ్ళందరూ కూర్చొని ప్రతి సంవత్సరము జనవరి 26వ తారీఖు నాడు మనం స్వాతంత్రం కోసం పోరాటం చేయడం కోసము త్రివర్ణ పతాకం ఎగురవేయాలని ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని కట్టుబడే ఈ యొక్క జనవరి 26వ తారీఖు ఈ యొక్క రాజ్యాంగ అమలు కోసము ఒక ఆలోచన చేసిందని నేను తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, విద్యార్థులారా, మీకు రాజ్యాంగం అమలంటే రాజ్యాంగంలో అనేక రకాల అంశాలు పొందుపరిచి ఉన్నాయి. ఒక సామాజిక న్యాయము, ఒక సమానత్వము, ఒక స్వేచ్ఛ ఈ యొక్క రాజ్యంలో తీసుకువచ్చినటువంటి మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మనం అందరం ఇక్కడ కూర్చున్నాం, ఇది మాట్లాడుతున్నాం. ఈ విధంగా అగ్రవర్ణాలను బెదిరించి ఈ విధంగా విద్యార్థులు వస్తున్నారంటే కారణమైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని మేము చెప్తున్నాం. ఈ రాజ్యాంగం రాయడానికి అంబేద్కర్నే ఎందుకు ప్రోత్సహించడం జరిగిందో నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అప్పుడున్న ముసాదే కమిటీలో 12 మంది సభ్యులుగా ఏర్పాటు చేస్తే దాంట్లో అంబేద్కర్ కూడా ఒక సభ్యుడు మాత్రమే తప్ప ఒక చైర్మన్ కూడా కాదు. కానీ ఎందుకు రాజ్యాంగం రాయడానికి పురుగొల్పాడో అని ఆలోచన చేస్తే అప్పుడున్నటువంటి అండరాని తరము అప్పుడున్నటువంటి అనారోగ్య తరము అంతా అంబేద్కర్ చవి చూసిన వ్యక్తి కాబట్టి తను రాజ్యాంగాన్ని రాయడానికి ముందుకు వచ్చి రాజ్యాంగంలో ఒక విధానంలో ఒక పరిపాలన విధానం ఏ విధంగా ఉండాలి, ఒక విద్యా విధానం ఏ విధంగా ఉండాలి, ఒక ఉద్యోగ విధానం ఏ విధంగా ఉండాలి, ఒక వైద్య విధానం ఏ విధంగా ఉండాలని ఒక చక్కటి రూపకల్పన చేసినటువంటి మహానుభావుడు ఈరోజు అంబేద్కర్ గారని కొనియాడవలసిన్నాం. మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడున్న మనము ఈ ప్రపంచాన్ని శాసించేది డబ్బు మాత్రమే శాసిస్తూ ఉన్నది. కానీ డబ్బు పైన అంబేద్కర్ గారి బొమ్మ ఉందంటే లేదు. ఎందుకు లేదు అంబేద్కర్ బొమ్మ అంటే అప్పటి నుంచి అణచివేయబడుతున్నటువంటి సమాజంలో ఉంటూ ఉన్నాం. గాంధీ గారి బొమ్మ ఎందుకు ఉండాలి? ఈరోజు రిజర్వ్ బ్యాంకును స్థాపించిందే అంబేద్కర్. రిజర్వ్ బ్యాంకును 1935లో స్థాపించి ఈ డబ్బు ఈ విధంగా ఖర్చు పెట్టాలి, ఇంత ముద్రణ చేయాలి, ఇంత వాడాలని తీసుకొచ్చినటువంటి అంబేద్కర్ చిత్రపటం లేదు, కానీ గాంధీ గారి చిత్రపటం ఉన్నది. నేను మీకు తెలియజేస్తుంది ఒకటే ఒక విషయం, ఒక అంబేద్కర్ అనేవాడు ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో కాకుండా సంపన్న జనాలకు, సర్వ జనాలకు అంబేద్కర్ ఒక దార్శనికుడు, ఒక ముందు చూపున్న వ్యక్తి అని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాజ్యాంగ అమలులో విషయంగా ప్రతి ఒక్కరూ రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగం అమలైతే మనకి ఏం జరుగుతుంది, ఏం వస్తుంది అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ముందుకు సాగాలని, అదేవిధంగా విద్యార్థులందరూ మీరు అంబేద్కర్ గారి యొక్క జీవిత చిత్రాన్ని, జీవిత చరిత్రను చదివి అంబేద్కర్ ఏంటిది అని తెలుసుకొని ప్రతి విషయాన్ని కులానుకుశంగా చర్చించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మన స్కూల్లో ఎంతో విద్యలో ముందు ఉందని చెప్పని ఇంతగా సార్ చెప్పారు. నేను కూడా మీ అందరికీ ఒక మనవి చేస్తున్నాను, మనకు మంచి స్టాఫ్ ఉన్నది, మంచిగా చదువు చెప్తున్నారు. మీరందరూ చదువును వినియోగించుకొని చక్కటి మార్కులు తీసుకొని వచ్చి అభిప్రాయాలను మండలంలోనే నెంబర్ 1 స్థానంలో నిలపాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ స్కూల్లో ఎవరైతే ఫస్ట్ వస్తారో సార్, నేను చెప్తున్నా వచ్చే ఆగస్టుకు నేను వారికి 5,016 రూపాయలు బహుమతి ప్రదానం చేస్తా ఉన్నాను చెప్పి తెలియజేస్తున్నాను. మీ యొక్క ఉపాధ్యాయులకు కూడా చిన్న మనవి ఏంటంటే, మన పిల్లలు వారు మీ యొక్క ఎడ్యుకేషన్ మీరు ఎంత మంచిగా ఇస్తే వారంతా మంచిగా ముందుకు వెళ్తారు. కాబట్టి వారి అందరూ శ్రద్ధ తీసుకొని ఒక ఆలోచనతోటి వారిని ముందుకు నడిపించాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నమస్కారం.